వెంకటాపూర్ గ్రామంలో ప్రైమరీ స్కూల్లో 40 పైచిలకు విద్యార్థులకు మిడ్ డే మీల్స్ పెట్టాల్సిన అవసరం ఉండగా మిడ్ డే మీల్స్ పెట్టకుండా నిన్న ఏదో ఫంక్షన్ అయిందట. ఆ ఫంక్షన్లో మిగిలిన భోజనమే తీసుకొని వచ్చి విద్యార్థులందరికీ పెట్టి ఆ మిడ్ డే మీల్స్ చేస్తున్న కార్మికులు వాళ్ళు ఏదైతే టీచర్ ఎవరైతే ఉన్నారో టీచర్లకు మాత్రమేమో మంచి వేడి కూర ఇచ్చి మరి ఇదే విద్యార్థులతో పంపించి ఈ విద్యార్థులకేమో పాసిపోయిన భోజనాలు నిన్న మొన్నటి పాసిపోయిన భోజనాలు పెట్టేసి ఈరోజు ఇంచుమించుగా విద్యార్థుల ప్రాణాలకు అపాయం జరిగే విధంగా ప్రవర్తించారు. వారిపైన ఇమీడియట్గా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే గ్రామానికి సంబంధించిన పేరెంట్స్ ఇంతకుముందు కూడా మాకు భోజనం మంచిగా పెడతలేరని చెప్పేసి అక్కడ హెడ్ మాస్టర్కు కానీ ఎంఈఓ కానీ తహసీల్దార్కు కానీ ఎంపీడో కానీ మరి ఇక్కడ సబ్ కలెక్టర్ కానీ వినతి పత్రాలు ఇచ్చినా కూడా వాటి గురించి పెడచవున పెట్టి ఈరోజు విద్యార్థుల ప్రాణాలకు అపాయం జరిగే విధంగా జరగడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇది బాగా హేయమైన చర్య. నేనైతే అనుకుంటున్నా మరి ఇది ఒక చర్య కాదు, ఇక్కడ నారాయణఖేడ్లో జరుగుతున్న చర్యల్లో ఇది ఒకటి మాత్రమే. ఇవి కాక ఇంకెన్నో ఇట్లాంటి చర్యలు జరిగినాయి. మరి దీనికి నేనేమనుకుంటున్నా అంటే మరి గతంలో 7 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ ఎక్కడ కూడా ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్ అనేది జరగలేదు. మరి ఇప్పుడు ఈ 2 సంవత్సరాలన్నీ ఎన్నో జాగ్రత్తల ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఈ కమిషన్లకు ఎగబడి రాజకీయ నాయకులు కమిషన్లకు ఎగబడి వాళ్ళు మీరు ఏదైనా చేసుకోండి, మరి నాకేం పిల్లలతో ప్రాణాలతో చెలగాటం ఆడినా సరే కానీ నాకు డబ్బులు కావాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు నేనైతే అనుమానిస్తున్నా. ఇది 100% కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం ఎవరైనా చేస్తారు. కానీ ఇప్పటికి ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా కూడా వారు ఎవరైతే బాధ్యులైన ఉపాధ్యాయులు ఉన్నారో లేకపోతే ఇంకా వార్డన్లు ఉన్నారో వాళ్ళని రక్షించే ప్రయత్నమే ఈ రాజకీయ నాయకులు చేసిందంటే దీని వెనకాల ఖచ్చితంగా వాళ్ళకు కూడా కమిషన్లు ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ ఇన్సిడెంట్ కాకుండా మొన్ననే సిర్గాపూర్ ఈ నెలని అనుకుంటాం, మోస్ట్ ప్రాబబ్లీ ఈ నెలనే సిర్గాపూర్లో హాస్టల్ విద్యార్థులందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా ధర్నా చేశారు. చిన్నపిల్లలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులందరూ కూడా వచ్చి ధర్నా చేయడం జరిగింది. అంతకుముందు దానిపైన కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోవాలి, ఎవరిని కూడా శిక్షించలేదు. అంతకుముందు నల్లవాగు రెసిడెన్షియల్ స్కూల్లో ఒక విద్యార్థికి జ్వరం వస్తే వాడి విద్యార్థి ప్రాణం మీదకి వచ్చే వరకు ఆ ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడం మూలంగా లాస్ట్ మూమెంట్లో దవాఖానా పంపిస్తే ఆ విద్యార్థి ఒక అంగన్వాడీ బిల్డింగ్ ఏదో కూలిపోయి ఒక విద్యార్థి పైన నెత్తి మీద పడి ఆ నెత్తి వలిపోయిన 10 మందికి గాయాలు జరిగినాయి. వీళ్ళు విద్య చెప్పే బదులు విద్యను అడ్డు పెట్టుకొని సంపాదించుకునే కొరకని కమిషన్ల ద్వారా సంపాదించుకునే కొరకని ఈ కాంగ్రెస్ నాయకులు నారాయణఖేడ్లో పరిపాలించే కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పేటి ఏమో గొప్పలు ఉంటాయి. ఏమంటున్నారు వాళ్ళు, మేము ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని విద్యార్థులకు చదువు చెప్తామని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొరకని అక్టోబర్ 18, 2024 నాడు ఫౌండేషన్ స్టోన్ వేసారు. వాసార్ గ్రామ శివార్లో ఫౌండేషన్ స్టోన్ వేసారు. ఇప్పటికీ ఒక గంపెడు మట్టి కూడా తీయలేదు. చెప్పేటి అన్ని శ్రీరంగ నీతులు ఉన్నాయి, చేసేటి ఏమో ఇట్లాంటి దుర్మార్గం పనులు ఉన్నాయి. మేము బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్లో ఎక్కడ మంచి ఆహారం ఇస్తలేరు. మరి అదే మాదిరిగా విద్యార్థులందరూ కూడా ఎక్కడ పోయినా కూడా ఎమ్మెల్యే సందర్శించి ఒకవేళ మాట్లాడిన వీడియో కూడా నేను చూసినా. ఏం చేయాలి, మీ కాంట్రాక్టర్ మీ పార్టీ వాడే ఉన్నాడు సార్, వాడు కాంట్రాక్టర్కి ఇవే తీసుకొస్తుండేమోనంటే మాకు బెదిరిస్తుందంటే ఎమ్మెల్యే మెచ్చగా ముఖం తిప్పుకొని బయటకు వచ్చేసిండు. కానీ మరి ఆ కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోలేదు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అదే పరిస్థితి ఉంది. మంచి భోజనం పెడతలేరు, మంచి చదువులు చెప్తలేరు, స్కూళ్ళల్లో కూడా టీచర్లు సరిగా వస్తలేరు, చదువులు చెప్తలేరు. మిడ్ డే మీల్స్లో కూడా ప్రాబ్లం ఉంది. మరి ఈ హాస్టల్స్ ఏవైతున్నాయో హాస్టల్స్లో కూడా ఇదే రకమైన ప్రాబ్లం ఉంది. ఇప్పటికైనా నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న, కలెక్టర్ గారు మీరైనా చొరవ తీసుకొని
ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి ఈ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కమిషన్ ఉంటే ఇంకెక్కడైనా తీసుకొని, కానీ ఈ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడి వాళ్ళ మీద కమిషన్లు తీసుకోవద్దని చెప్పేసి నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు. చర్య జరిగిన అక్కడ ఎమ్మెల్యే గారు స్కూల్ని సందర్శించారు, కానీ ఇంకా ఎమ్మెల్యే గారు అక్కడ ప్రిన్సిపాల్ని వెనకేసుకొని రావడం జరిగింది. రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ని వెనకేసుకోవడం రావడం జరిగింది, కానీ వాళ్ళ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ నారాయణఖేడ్లో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిలందరూ రోడ్డు మీదకి రాత్రి 11 గంటలకు 12 గంటలకు రోడ్డు మీదకి వచ్చి చివరికి పోలీస్ స్టేషన్కి వచ్చి మమ్మల్ని శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని చెప్తే ఆయన మీద కేసు చేయడానికి అడ్డుకున్న ఈ కాంగ్రెస్ నాయకులు దీని మతలబ్ ఏముందో అర్థం చేసుకోవాలి. చివరికి మేమందరం వెంబడి పడితే అది కేసు అయింది, అప్పుడు రిమాండ్ అయ్యిండు. కానీ 24 అవర్స్ పోలీసులు కూడా ఆ ముద్దాయి వచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చొని పైరవీలు చేసుకుంటుంటే, కేసు కాకుండా అడ్డుకుంటుంటే కూడా వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మరి అక్కడ హాస్టల్ దగ్గర కూడా పోయి విద్యార్థులను వాళ్ళని నచ్చజెప్పే ప్రయత్నం చేసి కేసు పెట్టకుండా బతిలాడుకునే ప్రయత్నం, కాంప్రమైజ్ కొరకని ప్రయత్నం చేస్తే దాని విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చివరికి అయితే యాక్షన్ మేమందరం వెంబడబడితే యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా మోర్గి రెసిడెన్షియల్ స్కూల్లో మన మోడల్ స్కూల్లో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా బయటికి వచ్చి మరి మాకు స్నానానికి నీళ్ళు లేవు, తినడానికి తాగడానికి నీళ్ళు లేవు, మాకు ఈ రకమైన అవసరం అవుతున్నాం, వారం రోజులకు ఒకసారి కూడా మేము స్నానం చేస్తారేమని ఎన్నిసార్లు ఎంతమందికి విన్నవించుకున్నా మా గురించి ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి అక్కడనే దాని పక్కనే అక్కడ ఏమున్నది సింగూర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్ ఉంటాయి, అక్కడ నుంచి సప్లై చేయాలంటే పెద్ద కథ కాదు. కానీ వాళ్ళకి నీళ్లు లేకుండా వాళ్ళు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇట్లాంటి ఎన్నో సంఘటనలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.